మీరు గనక మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ చూడకపోతే పర్వాలేదు. ఈరోజు ఈ ఒక్క ఎపిసోడ్ అయితే చూడండి. ఆసియా అయితే అదరగొట్టిందనే చెప్పాలి. ముగ్గురు బాయ్స్‌తో పోటీ పడి గ్యాల్‌లో ఏలాడుతూ వెయిట్ ఎక్కువ తనే మోసింది 6 కేజీస్ వరకు. కానీ లాస్ట్ వరకు ఉండి తనే గెలిచింది. సూపర్‌గా ఆడింది ఈరోజు అయితే గేమ్ అయితే. చాలా బాగుంది ఈరోజు ఎపిసోడ్. అది స్కిప్ కొట్టుకొని లాస్ట్‌లోనే ఈ గేమ్ అయితే జరిగింది. అదే చూడండి. చాలా అంటే చాలా బాగుంది ఈరోజు. 3 బాయ్స్ 1 గర్ల్. ఆ 3 బాయ్స్ ఎవరంటే పవన్ కళ్యాణ్, జింబాడి, ఆ తర్వాత నటరాజ్ మాస్టర్, బిట్రో, ఇంకోరు వచ్చేసి ఆసియా. ఈ 4 మెంబర్స్ అయితే గేమ్ ఆడారు. ఈ టాస్క్ అయితే కొంతమంది వెయిట్ వేయకముందే కింద పడిపోయారు, కొంతమంది వెయిట్ వేసాకే కింద పడిపోయారు. అది 6 కేజీ కంటే తక్కువే వెయిట్ వేసినా కూడా కింద పడిపోయారు. కొంతమంది ఏమీ వేయకుండానే కింద పడిపోయారు. కానీ ఆసియా మటుకు 6 కేజీస్ పెట్టుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా ఉండిపోయింది. ఆసియా, నూకరాజ్ వీళ్ళైతే టాస్క్లు బాగా ఆడతారు. గోల్డెన్ కప్పులు కూడా అయ్యారు. మళ్ళీ ఈసారి ఇంకోసారి టాస్క్ వచ్చినప్పుడు నిరూపించుకునింది ఆసియా. అంతకు ముందరే ఒక మాట అన్నాడు నూకరాజ్, కండ ఏముంది నీ దగ్గర, సన్నగా ఉన్నావు అని. ఇప్పుడు టాస్క్లో చూపించింది వెయిట్ మోస్తూ, అది గాల్లో తేలాడుతూ వెయిట్ మోసిందంటే 6 కేజీస్ వరకు, అందరికంటే ఎక్కువ. ఇప్పుడు తెలుసుంటుంది నూకరాజ్కి ఎంత స్ట్రెంత్ ఉందో అని ఆమెలో. చాలా అంటే చాలా బాగా ఆసియా అయితే గేమ్ ఆడింది. టాప్ 5కి అయితే వెళ్ళారు. విన్నర్స్ అవుతారో లేదో చూడాలి. ఇంకా అలాగే మహేష్, అలాగే శాండ్రా వీళ్ళనైతే టాస్క్లోకి ఎవరు తీసుకోలేదు. చాలామందిని అడిగారు, వీళ్ళు అడిగారు కానీ తీసుకోలేదు. వీళ్ళకి అసలే 0 బాండ్ క్రెడిట్స్ ఉన్నాయి. వీళ్ళని టాస్క్లో తీసుకుంటే కదా ఆ బాండ్ క్రెడిట్స్ వచ్చేది. శ్రీముఖి కూడా అడిగింది, మీకు 0 బాండ్ క్రెడిట్స్ ఉన్నాయి, ఎవరు తీసుకోలేదా, మీరు అడగలేదని. మేము అడిగాం కానీ వాళ్ళు తీసుకోలేదని చెప్పారు. పాపం అనిపించింది. కానీ లాస్ట్లో ఏదైతే శ్రీముఖి ట్విస్ట్ ఇచ్చిందో అది బాగా అనిపించింది. మీరు ఒకరిని సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళకి ఎన్ని టోకన్స్ వస్తాయి అన్నీ మీకు వస్తాయి, లాస్ట్లో ఒక పేరు చెప్పండి అని. అది చాలా బాగా అనిపించింది. ఏమీ ఆడకుండానే ఆ టోకన్స్ అన్నీ వస్తాయి వీళ్ళకి. అలాంటి పవర్ అయితే ఇచ్చారు. ఇంకోటి, వీళ్ళని కూడా ఇప్పుడు అందరూ ఇగ్నోర్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ వచ్చిన తర్వాత ఫుల్ పవర్తో గేమ్ ఆడినట్టున్నారు. వీళ్ళు కూడా టాప్ 5కి వచ్చారు, మహేష్ అలాగే శాండ్రా.